హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ సరియల్ సారిక. సో ఇవాళ ఒక వీకెండ్ ఎత్తుక్కొని సాటర్డే ఆర్ సండే ఒకటి ప్లాన్ చేసుకొని ఫ్రెండ్స్ అందరము కలిసి ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ అంటే చిన్న పిక్నిక్ అని చెప్పొచ్చు. గుడిలో ప్లాన్ చేసుకున్నాం అనమాట. ధర్మపురి అనే ప్లేస్ ఉంది కదా, అక్కడ మియాపూర్కి దగ్గరలో ఉంటుంది ఇది. ఈ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ చెత్తబండి నాతోనే వస్తుంది, నన్ను వదులుతలేదు అది. ఇప్పుడు ఇక్కడ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఒక లెఫ్ట్ వచ్చింది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే అక్కడ డెడ్ ఎండ్లో ఉంటుందన్నమాట టెంపుల్. సో ఈ పిక్నిక్కి కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇవన్నీ ఉంటాయి కదా, దీనికి మొత్తం కారణం సుమ. ముందు రోజు నుంచి అందరికీ ఏ డిషెస్ చేయాలి అని చెప్పి స్ప్లిట్ చేసి, మళ్ళీ వచ్చేటప్పుడు ఏవి తేవాలని చెప్పి మొత్తం ఆ ప్లేస్ అంతా సెటప్ చేసింది సుమ. అందరిని ఎంకరేజ్ చేసి తీసుకొని వచ్చింది. దాదాపు ఒక 17 మెంబర్స్ వరకు ఉన్నామన్నమాట. 17 to 20 మెంబర్స్ వరకు వచ్చాం. మేమిద్దరము ఇక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం పార్కింగ్లో, కానీ ప్లేస్ దొరికింది, పెట్టాము. పార్కింగ్ అయిపోయిన తర్వాత నాకు యాక్చువల్లీ ఇది పిక్నిక్ అనే తెలుసు వెళ్ళేంత వరకు. దాని తర్వాత మధ్యలో అంటే నాకు మొత్తం అందరు ఇంకా తినేటప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఓకే ఇది కార్తీక మాసంలో మనం వచ్చాము, సో ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది పిక్నిక్ కాదు, పిక్నిక్ అంటే వనభోజనాలు అనమాట అని. వనభోజనాల్ని పక్కా తెలంగాణలో చెప్పాలంటే తెలంగాణ సైడ్ చెట్లలోకి వెళ్ళడం అంటారు. మేము రేపు చెట్లలోకి వెళ్తున్నాం అట్లా అంటారు. ఏంటంటే ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తారనమాట. వెళ్ళి కూరగాయలన్నీ అక్కడికే తెచ్చుకొని స్టవ్ ఇది ఏముండదు, రాళ్ళతోనే పొయ్యిలాగా సెటప్ చేసుకొని దాని మీద వండుకుంటారు అంతే. మొత్తం వెజ్జే, అందరు కలిసి కూర్చొని తింటారు. గోపురం చూసారు కదా, అదే గుడి అనమాట. పైకి వెళ్ళడానికి కింద నుంచి మెట్లు ఉన్నాయి. ఆ గుడిలోనే రైట్ సైడ్ ఇట్లా ఖాళీ ప్లేస్ ఉందన్నమాట, చెట్లు అవన్నీ ఉన్నాయి. ఆ చెట్ల కిందే అందరూ చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. ఎవరో బొకే రెడీ చేశారు మేము వెళ్ళే లోపే. ఫ్లవర్స్ అన్నీ పెట్టి ప్లాస్టిక్ బాటిల్లో నీట్గా మ్యాట్స్ అన్నీ వేసుకొని రౌండ్గా కూర్చొని గేమ్ ఆడుతున్నారు. నువ్వు అని కొట్టుకుంటున్నారు మేము వెళ్ళేసరికి. మేము వెళ్ళే లోపే ఒక గేమ్ అయితే ఆల్రెడీ నడుస్తుంది. చిటిలో ఏముంటే అది చేయాలి అనే ఆట స్టార్ట్ అయింది. దీన్ని ఏమంటారు నాకు తెలియదు యాక్చువల్లీ. వీడికి చిట్టీలో ఏడవాలని వచ్చిందనమాట. ఏడవాలని వస్తే వాళ్ళ మమ్మీ రోజు చేస్తావు కదరా చెయ్యి అని చెప్పి తమిళ్లో బాగా తిడుతుంది. అది అస్సలు అర్థం కావట్లేదు, కానీ చాలా క్యూట్ అనిపించింది నాకు. వాళ్ళ మమ్మీ పేరు సుకన్య అంట. వాళ్ళు తమిళియన్స్. వాళ్ళ హస్బెండ్ ఇంకా పిల్లలతో పాటు వచ్చారు. చాలా క్యూట్ అనిపించింది నాకు, చాలా క్యూట్ ఫ్యామిలీ. ఏడుస్తావు కదరా నువ్వు వెళ్ళమంటే స్కూల్కి. నేను వెళ్ళను, నా కడుపు నొప్పి, నన్ను ఎందుకు వెళ్ళనియరు, ఈ ఒక్కరోజు ఇంట్లో ఉంటా అని ఏడుస్తావు కదా, అలా చెయ్యి అని చెప్తోంది. ఇంకా చేయడానికి ఫిక్స్ అయిపోయి వాళ్ళ అక్కయ్య దగ్గర ఉండి చేయిస్తుంది. చిట్టి తీసుకోవడానికి చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు, కానీ చిట్టి తీసుకున్నాక చదివినాక అంత ఎగ్జైటెడ్గా లేరు అందరూ. ఈ అమ్మాయికి సింహంలా అరవాలని వచ్చిందనమాట చిట్టిలో, కానీ పిల్లిలా అరుస్తుంది. సింహంలో నేను చూపిస్తానని సుధీర్ చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏది నువ్వు చేయి. అది పిల్లి. నా పాపను ఎప్పుడు అరుణ్కి ఇస్తాను హ్యాండిల్ చేయడానికి ఫీడ్ తర్వాత, ఎందుకంటే నా దగ్గర ఉంటే ఎప్పుడు నా పాపకు నా మొహం చూడంగానే ఫస్ట్ పాలే గుర్తొస్తాయి. పాలు అని ఏడుస్తుంది అనమాట ఇంకా. సో అందుకే బయట ఎక్కడైనా వెళ్తే ఫీడ్ ఇస్తా దిగే ముందు, అండ్ తర్వాత అరుణ్ మాత్రమే క్యారీ చేస్తాడు. తనకి పాట పాడాలని వచ్చింది. ప్రసాద్ యాక్చువల్లీ స్పీకర్ తేవాలి, కానీ తేలేదు. అందుకని అందరు పాట పాడుతుంటే తను డ్యాన్స్ వేస్తుంది. ఇంకా నెక్స్ట్ చిట్టీలో మాత్రం పాట పాడాలని వచ్చింది. ఏం పాడాలని చాలా సిగ్గుపడుతుంది పాపం. ఇక్కడ మేమే కాకుండా చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. ఆ ప్లేస్ అంతా నిండిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే. అందరూ స్పీకర్స్ తెచ్చుకొని ఆటలు పాటలు, మళ్ళీ అందరూ కలిసి ఫుడ్ తెచ్చుకున్నారు, కలిసి తింటున్నారు. మేము వెళ్ళేటప్పటికే చాలామంది ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ. కార్తీక మాసంలో ఎవ్రీ ఇయర్ ఇట్లా ఉంటుందంట. ఎవ్రీ ఇయర్ అందరూ వచ్చి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారంట. అండ్ అక్కడ ఎవ్రీడే భోజనాలు జరుగుతాయంట.
అక్కడ పెద్ద కల్చరల్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది పక్కన స్టేజ్లో. సింగింగ్, క్లాసికల్ డ్యాన్స్, కథక్, ఫోక్ డ్యాన్స్ అన్నీ జరిగాయి. నేను ఒక గ్యాప్లో అయితే నా మనసు అట్లా లాగేస్తుంది వెళ్ళి చూడాలని. ఆ సౌండ్ విన్నాక ఉండలేకపోతున్నాను నేను. సో వెళ్ళి కాసేపు గ్రియాన్ తీసుకొని వెళ్ళి ఫస్ట్ చైర్లో కూర్చున్నాను అనమాట. ఫస్ట్ చైర్లో కూర్చొని 3 డాన్సెస్ కంప్లీట్గా చూశాను. ఆ పాట తర్వాత సుకన్యకి చిన్నపిల్లలా చేయాలని వచ్చిందనమాట. వాళ్ళ పిల్లలు ఎలా చేస్తారో అలా చేసి చూపించారు. ఏ పాప అయినా ఓకే. చాలా బాగా చేసింది, అసలు నవ్వించాలని వచ్చింది. అబ్బా తమ్ముడు. నెక్స్ట్ ప్రసాద్ టర్న్. ఆ చిట్టు కూడా సుధీరే తీస్తున్నాడు. క్వశ్చన్ అడగాలని వచ్చింది. నా పక్కన కూర్చుంది కదా తనే సుమ, ప్రసాద్ వాళ్ళ సిస్టర్. సుమకి ఫేవరెట్ హీరో ఎవరో చెప్పాలని వచ్చింది. నెక్స్ట్ సుమకి చిన్నపిల్లలు యాక్ట్ చేయాలని వచ్చింది. నేను బుక్ అయిపోయా. నా పాప టాయ్స్ అన్ని వాడాను నేను. ఓకే ఓకే నైస్ ఆంటీ. ఇంకా నెక్స్ట్ అంతాక్షరి స్టార్ట్ చేసామన్నమాట. పడితే నేర్చుతుంది. దేవుడిచ్చిన సుధీర్ అన్న నా పాప టాయ్స్ అని తీస్తున్నాడు. డైలామో డైలామో ఈ సాంగ్ నేను తమిళ్లో విన్నా, ఇదే ఫస్ట్ టైం. రేగే చిరగాలి సుమ వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి 3 ఫ్యామిలీస్ వచ్చాయి. సో పిల్లలందరూ వెళ్ళి గ్రియాతో బాగా ఆడుకుంటున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. దానికి కూడా టైం పాస్ అవుతుంది, అందరినీ చూస్తుంది. తిను సుమ వాళ్ళ హస్బెండ్ అనమాట, ధను అన్నయ్య. నీవెవ్వరో నీవెవ్వరో ఈ పాట తమిళ్లో. మళ్ళీ నాకు ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది, ఎట్లుంటుందో ఇందామని. కానీ నాకు లిరిక్స్ తెలియవు అంటే సరేలే ఇంకా ఫోన్ నుంచి గూగుల్లో చూసుకొని పాడు అని చెప్తే అప్పుడు ఫోన్ తీసుకొని లిరిక్స్ తీసుకొని పాడుతుంది అనమాట. చూడు పాట. చూసి పాడకూడదు, చూసి పాడకూడదు. లాలి లాలి మళ్ళీ లాలి. ఓకే.
మా సుధీర్ నేను ఈ టీము కాదు ఆ టీము కాదు, ఆడ ఉంటా ఈడ ఉంటా అని 2 టీముల్లో పాడేసి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ హస్బెండ్ వైఫ్ సుకన్య ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి పాడుతున్నారు. సుధీర్ని, ప్రసాద్ని, అరుణ్ని బహిష్కరించి ఇంకో టీంలో యాడ్ చేసామన్నమాట. ఎంత బాగుంటుంది ఇది అంతే. It's joke time. ప్రసాద్ లే లా మీద మళ్ళీ వాడు ఆశ దోశ అప్పడం వాడ. వీళ్ళని పాట పాడమంటే అన్ని పాటలు. హేరా రా రా రామయ్య, మళ్ళీ ఇది తమిళ్లో. ఇంకా గ్రియా హ్యాపీ మూడ్ అవుట్ అయిపోయింది. మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసింది. ఆకలేస్తుంది అనుకుంటా. ఎవరున్నారో తోటలో, ఎవరో తోటలో ఉన్నారంటే ఉండట్లేదా? చైర్ ఉంది. నాకు ఇస్తావా? చాలాసేపు వరకు అంతా ఆడుకొని ఇంకా తర్వాత 1:30 అవుతుంది. ఇంకా తినేద్దామని అనుకున్నాం అనమాట. అందరం ఇంటి నుంచి చేసుకొచ్చాము. అందరూ ఒక 2 డిషెస్ తెచ్చామన్నమాట ఇంటి నుంచి. ఇంకా అందరూ 2 ఐటమ్స్ తెస్తున్నారు కదా, సో నాకు ఒక రోటి పచ్చడి ఇంకా అప్పడాలు తీసుకొని రమ్మన్నారు అనమాట. నేను మార్నింగ్ అప్పడాలు ఫ్రై చేసుకొని తీసుకెళ్ళాను. ఇంకా రోటి పచ్చడి కింద బీరకాయ పచ్చడి తీసుకెళ్ళాను. మిగతా వాళ్ళు వెజిటేబుల్ పలావ్, వైట్ రైస్, పులిహార, టెంపుల్ స్టైల్ ఉంది పులిహార, చాలా బాగుంది, టేస్టీ ఉండే తినడానికి. పప్పు తీసుకొచ్చారు. ఇంకా వెజిటేబుల్ పలావ్ చెప్పాను కదా, దానిలోకి ఆలూ కుర్మా. ఇంకా మా సుధీర్ది 2 డిషెస్ అయినాయి. ఒకటేమో టొమాటో గ్రేవీ ఒకటి సపరేట్ తెచ్చాడు, ఇంకోటి రైస్ ఒకటి సపరేట్ తెచ్చాడు. యాక్చువల్లీ ఇచ్చింది టొమాటో రైస్, చేయాలనుకుంది టొమాటో రైస్, కానీ టొమాటోసే ఫస్ట్ కట్ చేసి అవి మొత్తం టేబుల్ మీద పెట్టేసి టొమాటోస్ తప్ప టొమాటో రైస్లో అన్నీ వేసాడంట. గుజ్జు సపరేట్గా ఉడికించి తీసుకొచ్చాడు. తిన్నాక అందరు ఇంకా కూర్చొని హౌజీ గేమ్ ఆడుతున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా. నేను గ్రియాకి ఫీడ్ ఇస్తున్నాను, అందుకని ఆడలేకపోయా. ఇంకా ఫీడ్ ఇచ్చిన తర్వాత మధ్యలో వెళ్ళి జాయిన్ అవ్వలేం కదా ఈ గేమ్లో, అందుకని పక్కనే ఉన్న స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. 3 పర్ఫార్మెన్సెస్ కంటిన్యూస్గా, 2 కూచిపూడి, 1 కథక్ చూసొచ్చాను. చాలా ఎంజాయ్ చేశాను అసలు. ఇంకా అప్పటికే 3:30 అవుతుందన్నమాట. గ్రియా ఇంకా బాగా ఏడుస్తుంది, నిద్ర వస్తుంది దానికి. ఇంకా అందుకని రిటర్న్ వెళ్ళిపోదామని అనుకున్నాం. సో అప్పటికే ఇంకా గ్రియా ఫుల్ సూట్లో ఉంది. అక్కడ చాలా ఎండగా ఉంది, తనకు ఉక్కపోస్తుంది. ఇంకా అది అప్పటికే చిన్న చిన్న ఏడుపు స్టార్ట్ చేసింది. సో అందుకని అందరు తినడానికి రెడీ అవ్వగానే నేను ఇంకా దానికి ఫీడ్ ఇచ్చాను. ఫీడ్ ఇచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసా. సో ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది, గాలి ఆడుతుంది, పిల్లలందరితో ఆడుకుంటుంది నీట్గా. కెమెరా చూడదు, లాక్కోవడమే. ఇంక అందరికీ బాయ్ చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. గోశాల చూసారు ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ us అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, హకునా మటాటా, డోంట్ వరీ, బీ హ్యాపీ.